హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. ఈరోజు మనం చేయబోయేది దొండకాయ వేంపుడు. కొద్దిగా దీంట్లో మసాలాస్ వేసి చేయబోతాము. ముందు మనం దొండకాయని పొడువుగా కోసి పెట్టుకుంటాం. మళ్ళీ దీంట్లో మసాలాస్ చూస్తుంట జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, నువ్వులు, వేరుశనగ ఇది అన్నీ వేసి వేయించి చేయబోతాము. రెండు ఐటెం చేసి చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తుంట 2 చెంచా వేరుశనగ ఎత్తుండాను, 1 చెంచా నువ్వులు, తెలుపు నువ్వులు కూడా ఎత్తుకోవచ్చు, 4 ఎండుమిరపకాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ధనియాలు సగం చెంచా చాలు, మినపప్పు 1 చెంచా, శనగపప్పు 1 చెంచా, సగం చెంచా జీలకర్ర, 1 పావు చెంచా మనం మెంతులు ఎత్తుకుంటాం. ఇది అన్నీ మనం బాగా వేయించేసి పొడి చేసి పెట్టుకుపోతాము. దొండకాయను నేను పొడుగా కోసిపెట్టి ఉండాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని వేరుశనగ వేస్తున్నాను. వేరుశనగ చూసినట్ట పచ్చి వేరుశనగ, అందుకే కొద్దిగా సన్న మంటలు పెట్టేసి మనం వేయించుకుంటాం కొద్దిసేపు. అవును, ఇది బాగా వేంపుడు అయిన తర్వాత మనం నువ్వులు వేసుకుంటాం. ఇప్పుడు మనం నువ్వులు వేసుకుంటాం. నువ్వులు పగిలిన తర్వాత మనం ఆఫ్ చేసుకుంటాం. ఆఫ్ చేసి ఇది వచ్చి మనం వేరక తనిగా ఎత్తిపెట్టి ఆరపెట్టుకుంటాం. దీంట్లోనే శనగపప్పు, మినపప్పు అన్నీ మనం వేయించి ఎత్తుకుంటాం. మళ్ళీ ఈ కడాయిల్ని శనగపప్పు, మెంతులు, మినపప్పు ఇది 3 బాగా వేయించుకోండి. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకుంటాం. ముందు బాగా ఇది రంగు మారేసింది. ఇప్పుడు ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ ఇది మొత్తం బాగా వేసి వేయించేసి మనం ఆరపెట్టి పొడి చేసి ఎత్తి పెట్టుకుంటాం. దీంట్లోనే మనం ఇప్పుడే వేయించిన వేరుశనగ, నువ్వులు వేస్తున్నాను. మొత్తం బాగా వేయించేసి మనం ఆరపెట్టి పొడి చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు కడాయిలో 2 చెంచా నూనె పోసుకోండి. పోసేసి తాలింపుకు 1 పావు చెంచా జీలకర్ర మట్టు వేసుకోండి. దీంట్లోనే మనం దొండకాయ ముక్కల్ని వేసుకుంటాం. బాగా వేపుడు చేయండి. సరే, ఎరుపుగా ఉంటే కూడా మనకు ఆ కాయ బాగా రుచి ఉంటుంది, వేసుకోవచ్చు. బాగా వేయించుకోండి. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేస్తాం. బాగా వేగని మళ్ళీ మనం ఆ పొడి వేసుకుంటాం. సరే, మజ్జీలు ఎత్తి మనం అట్నే కలిపి ఇవ్వాలి. సరే, ఇక బాగా వేగాలి. మూత పెట్టేస్తాం మనం. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. చూసారా, బాగా ఉడికిపోయింది. మనకు బాగా క్రిస్పీగా రావాలి. ఇప్పుడే మనకు వేగినట్ట. ఇప్పుడు మనం కొద్దిగా దీనికి సరిపడిన ఉప్పు వేసుకుంటాం. మనం ఏంటంటే మనం ముందే ఉప్పు వేసింట కాయలు వచ్చి నీళ్ళు ఉడిచేసిన, అందుకే వచ్చేసి మనం ఒక 5 నిమిషాలు మనం ఉడకపెట్టేసి మళ్ళీ తర్వాత దీనికి కావాల్సిన ఉప్పు వేసుకుంటాం. బాగా వేగింది. ఇప్పుడు వచ్చి మనం ఆ పొడి వేసేసి 1 నిమిషం మనం వేంపుడు పెట్టేసి ఆఫ్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు మనం వేసుకుంటాం, పొడి వేసుకుంటాం. ఇది ఒక 2 చెంచా వేసుకుంటాం. మనం బాగా రుచి ఉంటుంది. ఈ పొడి చూస్తుంటా మనం నూరి పెట్టుకుంటా. వంకాయ వేంపుడు కూడా ఈ పొడి వేసి చేయవచ్చు. బాగా 1 నిమిషాలు బాగా కలిపి ఉడిచేసి మనం ఆఫ్ చేసుకుంటాం. సరే, అంతేనండి, ఆఫ్ చేసుకోండి. రుచి అయిన దొండకాయ వేంపుడు రెడీ. నేను దొండకాయ వేంపుడు ఎలా చేసి చూస్తుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.